హలో హాయ్ అండి. ఇదైతే నేను సండే రోజు తీసిన వీడియో. సండే రోజు పొద్దున్నే టిఫిన్లోకి నాటుకోడి కర్రీ అయితే మా అమ్మ ప్రిపేర్ చేసేసింది. ఇక్కడ మా చెల్లి అయితే ఉప్పు కారం సరిపోతుందా లేదా అని ఒక ట్రైల్ వేసింది. అసలు కర్రీ అయితే సూపర్ టేస్ట్తో వచ్చిందండి, థిక్ గ్రేవీతో. ఆల్రెడీ ఈ రెసిపీ అయితే మన ఛానల్లో పోస్ట్ చేసా, మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నాటుకోడి కర్రీ కాంబినేషన్గా అయితే గారెలు అలాగే పూరీలు అయితే మా చెల్లి ప్రిపేర్ చేస్తుందండి. ఒక 2 వాయిలు అయితే గారెలు ఆల్రెడీ వేసేసింది. ఇంకా పూరీలు అయితే విజయ బ్రాండ్ వాళ్ళవి ఇన్స్టాంట్ ఉంటే అవి వేసేసుకున్నాము. ఫస్ట్ టైం అయితే ఇన్స్టాంట్ పూరీలు ట్రై చేస్తున్నామండి, ఎలా వస్తాయి ఏంటో బాబాయ్ అనుకున్నాము. కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, బాగా పొంగే కూడాను అచ్చం మనం ఇంట్లో చేసుకునే వాటిలాగే ఉన్నాయి. నేనైతే ఎప్పుడెప్పుడు టిఫిన్ అయితే తినేద్దాం అన్నట్టు ఎదురు చూస్తున్నా. అట్లా అయ్యిందో లేదో ఇలా సర్వ్ చేసుకొని అయితే తినేసాను. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఇంకా చెప్పక్కర్లేదు కదా పూరీ విత్ చికెన్ కర్రీ కాంబినేషను. ఇక నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండిద్ది కర్రీ ఎంత టేస్టీగా ఉందో. నేనైతే ఆకుండా ఒక 3-4 పూరీలు అయితే లాగించేసానండి. అలాగే చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేసాం కదా, ఒక 7 విజిల్స్కే ఊరికే ఉడికిపోయింది. అలాగే టేస్ట్ కూడా అదిరిపోయింది. మరి మా సండే స్పెషల్స్ అయితే పూరీ విత్ నాటుకోడి కర్రీ. మరి మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.